అందరికీ నమస్కారం. ఈరోజు స్ట్రిక్చర్ యూరెత్రా అనే టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. స్ట్రిక్చర్ యూరెత్రా అంటే మూత్రనాళములో ఎక్కడైనా వచ్చే దారి సన్నబడిపోవడం, నారో అయిపోవడం, దీనిని స్ట్రిక్చర్ అంటాం. ఇది చాలా చిన్నదిగా ఒక 0.5 సెంటీమీటర్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఎంటైర్ లెంత్ ఈ మూత్రనాళం మొత్తం కూడా సన్నమైపోయి ఉండొచ్చు. దీనికి ప్రధానంగా కారణాలు ఒకటి యాక్సిడెంట్ వల్ల జరగవచ్చు, రెండవది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లైంగిక సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇది వస్తుంటుంది. ఇంకా రేరుగా బిఎక్సో అంటాం, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది. దీనికి డయాగ్నోస్ చేయడానికి రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ అనే ఒక ఎక్స్రే తీస్తాము. ఇది తీస్తే మనకు స్ట్రిక్చర్ ఎక్కడ ఉంది, ఎంత లెంత్ ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఈ స్ట్రిక్చర్ ఉన్న వాళ్లకు ఉండే వ్యాధి లక్షణాలు ప్రధానంగా కష్టపడి యూరిన్కి వెళ్ళడం, ముక్కి పోవడం, యూరిన్ ఆగి రావడం, బొట్లుగా రావడం, యూరిన్ పోసిన తర్వాత ఇంకా పూర్తిగా పోలేదేమో, లోపల మిగిలిపోయిందేమో అన్న ఫీలింగ్ ఉండడం, యూరిన్ తరచుగా పోవడం, పదే యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్ పోసినప్పుడు మంట రావడం, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కాన్, అలాగే రెట్రోగ్రేడ్ యూరెథ్రోగ్రామ్ ఆర్జియు అంటాం, ఆ ఎక్స్రే తీయడం వల్ల వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. దానికి తగిన చికిత్స మనం తీసుకోవచ్చు. దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోస్కోపిక్ ఆప్టికల్ యూరెథ్రాటమీ అని అంటాం. అంటే కుట్టు కోత ఏముండదు, యూరిన్ పోయే దారిలో నుండి ఎండోస్కోపీ ద్వారా ఎక్కడైతే నేరో అయిపోయిందో దాన్ని ఓపెన్ చేస్తాం. ఇది చిన్న స్ట్రిక్చర్ ఉంటే, అంటే దాని లెంత్ జనరల్గా 0.5 to <1 సెంటీమీటర్ ఉంటే ఈ ఎండోస్కోపిక్ మెథడ్ చేయడం వీలవుతుంది. అయితే దీని సక్సెస్ రేట్ 60 to 65%. ఒక మోర్ దాన్ 35% తిరిగి రికరెన్స్ మరలా తిరగబెట్టే అవకాశం ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓపెన్ సర్జరీ, ఎండ్ టు ఎండ్ ఎనాస్టమోసిస్ అంటాం. స్ట్రిక్చర్ ఒక 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ వరకు ఉంటే ఎక్కడ నేరో అయిపోయిందో దాన్ని తీసివేసి బాగున్నది మరలా జోడించి చేస్తాము. దీని సక్సెస్ రేట్ ఎక్సలెంట్గా ఉంటుంది, 95%. అయితే అన్ని ఎక్కువ లెంత్ ఉన్న స్ట్రిక్చర్స్కి ఈ సర్జరీ పనికిరాదు. అయితే లాంగ్ సెగ్మెంట్ స్ట్రిక్చర్స్, ఎక్కువ లెంత్ ఉన్న స్ట్రిక్చర్స్కు బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ యూరెథ్రోప్లాస్టీ అని చేస్తాము. నోటి లోపల నుండి చర్మం తీసి ఎక్కడ ట్యూబ్ నేరో అయిపోయిందో ఆ లెంత్లో చర్మాన్ని వేసి ఈ ట్యూబ్ని పెద్దది చేస్తాం. దీని సక్సెస్ రేటు కూడా 70 to 85% ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా బొవైన్ గ్రాఫ్ట్ అని ఆర్టిఫిషియల్ గ్రాఫ్ట్స్ వస్తాయి. ఈ గ్రాఫ్ట్ అంటే నోటి లోపల నుండి చర్మం తీయకుండా ఈ గ్రాఫ్ట్స్ని మనం వేసి ఈ సర్జరీ చేసుకోవచ్చు. అయితే అవి కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ అవి. అదర్వైజ్ నోటి లోపల నుండి చర్మం తీసి వేసుకోవచ్చు. ఏదైనా వన్స్ ఎ స్ట్రిక్చర్ ఆల్వేస్ ఎ స్ట్రిక్చర్ అనేది డిక్టమ్. ఒక్కసారి స్ట్రిక్చర్ వచ్చిందంటే మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.